ఈ వీడియోలో మనము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యొక్క ఒక మంచి ఫీచర్ మనకు డైలీ లైఫ్‌లో యూజ్ అయ్యేది. దాని గురించి తెలుసుకుందాం. దానికి చాలా ఉపయోగాలున్నాయి. మనం ఫస్ట్ యూజ్ గురించి తెలుసుకుందాం. సపోజ్ మన మంత్లీ ఇన్‌కమ్ 1,60,000 ఉందనుకుందాం. మన మంత్లీ ఎక్స్‌పెండిచర్స్ 45,000 450 ఉన్నాయనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ నాకు 1,20,000 సేవింగ్స్ కావాలి. అంటే ఎక్స్‌పెన్సెస్ ఎంత తగ్గాలి? సింపుల్ మైనస్, ప్లస్ మనం జేసుకోవచ్చు. దానికంటే ఈ గోల్ సీక్ అనే ఫీచర్ ఒకటున్నది. దాన్ని బట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ జేయొచ్చు. ఎట్లా? ఫస్ట్ థింగ్ ఈ ఇక్కడ ఒక ఫార్ములా ఉండాలి. మనకేంది ఇన్‌కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్ అంతే సింపుల్ ఫార్ములా. ఫార్ములా ఉండాలి. తర్వాత మనము ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. ఇందులో వాట్ ఇఫ్ అనాలిసిస్ అని ఉంది. ఈ డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేసినట్టయితే రెండో ఆప్షన్ గోల్ సీక్ ఇది క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది గోల్ సీక్‌ది. దీనిలో 3 టెక్స్ట్ బాక్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్‌లో లో మనం ఏంది ఫార్ములా ఏదైతే ఉన్నదో మనకు టార్గెట్ అందులో ఫార్ములా ఉంది. ఆ సెల్స్ అడ్రెస్ ఇక్కడ ఉంది B6 అని. మరి ఇక్కడ మనకు ఎంత వాల్యూ కావాలి? సే 1,20,000 మనకు కావాలి కదా! సో, ఏ సెల్‌ని దేన్ని చేంజ్ చేయాలి? మరి ఇన్‌కమ్ ఇంక్రీజ్ చేయాలి. లేకపోతే ఎక్స్‌పెన్సెస్ తగ్గించాలి. ఇన్‌కమ్ ఇంక్రీజ్ చేసడం అంత ఈజీ కాదు. ఎక్స్‌పెన్సెస్ తగ్గించడం ఈజీ కంపారేటివ్‌లీ. సో, ఎంత తగ్గించాలి? ఎక్స్‌పెన్సెస్ ఎంత ఉండాలి? ఇప్పుడు దానికోసానికి మనం బై చేంజింగ్ సెల్స్ ఈ సెల్స్‌లో చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేయాలి. చూసారా 1,20,000 సేవ్ చేయాలంటే మన ఎక్స్‌పెన్సెస్ 40,000 ఉండాలి. ఇంతకుముందు ఉన్న వాల్యూ చేంజ్ ఆటోమేటిక్‌గా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను సింపుల్ నంబర్స్ ఇచ్చినాను. ఇది కాంప్లెక్స్ నంబర్స్ అయినా కూడా ఈ రకంగా కాలిక్యులేట్ చేస్తది. మనం ఓకే క్లిక్ చేస్తే ఆ వాల్యూ ఉంటది. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ పోతది. ఇది గోల్ సీక్ యొక్క ఫస్ట్ యూజ్. లైఫ్‌లో మనము సేవింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. టార్గెట్‌ని అచీవ్ చేయాలంటే ఎంత ఎక్స్‌పెన్సెస్ తగ్గించాలి. ఇంతకుముందు 45,500 సంథింగ్ ఉండే. అది 40,000 అయిపోయింది రౌండ్ ఫిగర్. ఈ రకంగా ఆటోమేటిక్‌గా మనము ఎక్సెల్ తోని గోల్